ఒక ఇంట్రెస్టింగ్ కేస్ సినారియో. 60 ఏళ్ల పెద్దావిడ 2 నెలల క్రితం మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. చేతుల్లో వణుకుడు, నడక ఇబ్బంది ఇట్లాంటి కంప్లెయింట్స్‌తో. వి హావ్ డయాగ్నోస్డ్ హర్ యాస్ పార్కిన్సన్ డిసీజ్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. తర్వాత వాళ్ళు ఫాలో అప్‌కి రాలేదు. 2 మంత్స్ తర్వాత ఇప్పుడొచ్చారు. మేడం మందులు స్టార్ట్ చేశాక ఇబ్బంది ఇంకా ఎక్కువైపోయింది. అస్సలు నడవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఫుడ్ తీసుకోవట్లేదు. నీళ్ళు, పాలు మాత్రమే అప్పుడప్పుడు తీసుకుంటున్నారు అనేవి వాళ్ళ కంప్లెయింట్స్. ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళనడిగాను. మందులు స్టార్ట్ చేశాక ఇది ఎన్ని రోజులకొచ్చింది అని. వాళ్ళు చెప్పారప్పుడు. మేడం మందులు స్టార్ట్ చేశాక 1 మంత్‌కి వణుకుడు తగ్గిపోయింది. నడిచారు, బావున్నారు. ఇవన్నీ 15 రోజుల నుంచి అని చెప్పారు. వాళ్ళకి చెప్పాను. ఇది పార్కిన్సన్ మందులకొచ్చిన సైడ్ ఎఫెక్టో, లేకపోతే పార్కిన్సన్ పెరగడం వల్ల వచ్చిన ఇబ్బందో కాదండి. ఎన్కెఫ్లోపతిలో ఉన్నారు. ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కొక్కసారి జ్వరం రాదు. ఒంట్లో సెప్సిస్ అనేది ఉంటే, ఈ మధ్య ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి కేసులు. టెస్ట్‌లు చేసిన తర్వాత చెప్తాను అని చెప్పాను. అండ్ సింపుల్ బ్లడ్ టెస్ట్‌లవి చేస్తే పేషెంట్‌కి ఫుల్ ఇన్ఫెక్షన్ ఉంది. షీ ఈజ్ ఇన్ సెప్సిస్. పెద్దవాళ్ళకి ఫీవర్ రాదు. లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది. అండ్ యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ హాస్ ఇంప్రూవ్డ్ వండర్‌ఫుల్లీ.